హాయ్ వెల్కమ్ టు విబిజీ మీడియా. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. మళ్ళీ అయినా ఎన్నికల వాతావరణం ఇంకా తగ్గలేదు. ఎందుకంటే అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. దాంతోటి మళ్ళీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళు కొత్తగా టికెట్ ఆశించే వాళ్ళు గతంలో టికెట్ ఆశించి రాకపోవడం వల్ల పార్లమెంట్ ఎన్నికల్లో ప్రయారిటీ ఇస్తామని మాటిచ్చడం వల్ల మళ్ళీ ఆశావాహులు టికెట్ ఫైరవల కోసం తిరగడాలు, వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం ఇదంతా వెరసి మళ్ళీ ఎన్నికల వాతావరణం తెలంగాణలో కనిపిస్తూనే ఉంది. ఇక్కడ భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేయడానికి తీన్మార్ మల్లన్న ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీను భువనగిరి ఎంపీ సీట్ మీద కన్నేసినట్టు దాన్ని పాచిక కదులుతూ రేవంత్ రెడ్డి నుంచి పాచిక కదులుతూనే అటువైపు కోమటిరెడ్డితోటి కూడా మంచి స్నేహాన్ని మెయింటైన్ చేస్తున్నాడని, లోపాయికారిక తాను మద్దతు కూడబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టు. ఎందుకంటే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలుపుకు ఇండైరెక్ట్ కారణము తీర్మానం మల్లానని చెప్పి ఆయన భ్రమిస్తున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్కు కేసీఆర్కి వ్యతిరేకంగా వీడియోలు చేయడం, ప్రాపగండం చేయడం, కాంగ్రెస్ను ప్రమోట్ చేయడం, ఇవన్నీ కూడా నా వల్లనే కాంగ్రెస్ గెలిచింది అంటూ ఆయన భిరాలు పలుకుతున్నాడు. బండి కింద కుక్క పోతుంటే కుక్క అనుకుంటుంది, బండి నా వల్లే నడుస్తుంది అన్నట్టుగా మనకు సామెత తెలుసు. అలాగే తీన్మారం వలన కూడా నా వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సవాళ్ళు విసురుతున్నాడు. మొత్తం మీద అయితే ఎమ్మెల్సీ టికెట్ లేదా ఎంపీ టికెట్ కోసం పోటీ పడుతున్నాడు. ఏదైనా ఒకటి సాధించాలి అధ్యక్ష అనే ఆయన జీవితకాలంలో కళ నెరవేర్చుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సమయం తప్పితే మళ్ళీ రాదనే ఉద్దేశంతో గట్టి ఫైరవలే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ నుంచి తీన్మారం మల్లనతో పాటు ఇంకా పోటీలో ఉన్న వాళ్ళు ఎవరెవరంటే రాజగోపాల్ రెడ్డి గారి భార్య లక్ష్మి, చామా కిరణ్ కుమారు, తర్వాత కుంభం అనిల్ కుమార్ గారి కూతురు కోసం కూడా తాను ట్రై చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ భువనగిరి ఎంపీ స్థానం కాంగ్రెస్లో మంచి రాజకీయ వేడినైతే క్రియేట్ చేసింది చెప్పొచ్చు. ఇకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి బూడిద లక్ష్మయ్య గౌడు అతను ఆశిస్తున్నాడు. ఇంకొకటి పైల శేఖర్ రెడ్డి గారు ఆశిస్తున్నాడు. ఇంకోటి మహేందర్ రెడ్డి గారు బాగా పోటీలో ఉన్నారు. వీళ్ళతో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ప్రధాన నాయకుడైనటువంటి పొన్నాల లక్ష్మయ్య కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ముందు జాయిన్ అయిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇప్పుడు ఇతను కూడా పొన్నాల లక్ష్మయ్య కూడా భువనగిరి సీట్ మీద కన్నేసినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆశిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఘర్ వాపస్గా జిట్టా, భువనగిరి అంటేనే జిట్టా గారి ఆస్థానం అని తెలుసు మనకు. జిట్టా కూడా మనకు ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది కూడా తెలుసు. అతను కూడా అంటే పైల శేఖర్ రెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, జిట్టా గారు, మళ్ళీ తర్వాత ఇంకా ఆల్రెడీ భిక్షమయ్య గౌడ్ గారు, మహేందర్ రెడ్డి గారు మంచి బీఆర్ఎస్ పార్టీలో కూడా మంచి ఎన్నికల వేడి ఉందని చెప్పొచ్చు, మంచి డిమాండ్ ఉందని చెప్పొచ్చు భువనగిరి మీద. ఆ తర్వాత ఇంకా బీజేపీ గురించి మాట్లాడుకుంటే బీజేపీ నుంచి జిల్లా నాయకుడు అంటే శ్యామ్ సుందర్, దాంతోపాటు బూర నరసయ్య గారు కూడా పోటీలో ఉన్నారు. మరి వేచి చూద్దాం భువనగిరిలో ఏ పార్టీ నుంచి ఎవరెవరికి టికెట్లు వస్తాయో, ఎవరు గెలుస్తారో వేచి చూద్దాం.